70 సంవత్సరాలు అండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, మేము 50 వాక వర్క్ చేస్తాం, 50 తర్వాత రిటైర్మెంట్, మేము అందరం మీ ఆశ్రమానికి వచ్చేస్తాం అని చెప్తారనమాట కొంతమంది. అందరూ కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసే సమయంలో 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ప్రభుపాదుల వారు భారతదేశాన్ని వదిలి అమెరికాకి వెళ్ళి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని అందించిన. ఎందుకంటే భగవంతుడు కేవలం భారతీయులకి దేవుడు కాదండి, కృష్ణుడు అందరి దేవుడు, జీవులందరికీ ఆయనే స్వామి, ఆయనే పతి. బీజ పదాపిత అని అంటారు, ప్రతి ఒక్క జీవుడికి ఆయనే తండ్రి. జీవహింస అనేది చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించారు. ఎందుకంటే మనకు ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడిని ముద్దు చేసి ఇంకో పిల్లవాడిని లాగి చంపమని పడితే ఏమంటారండి తల్లిదండ్రులు? ఎప్పుడైనా వాళ్ళని ఒప్పుకుంటారా? కాబట్టి మనం ఒక్కళ్ళని ప్రేమించి మిగతా వాళ్ళందరినీ మేము హింసిస్తాము, మా సొంత సుఖం కోసం వాళ్ళని చంపేసి తినేస్తాము అని అంటే భగవంతుడు ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోరు. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆ భగవంతుడి యొక్క అంశాన్ని ప్రతి జీవరాశుల్లో చూసి సమానంగా దర్శించినప్పుడే ఆ సమదృష్టి ఉండాలి.